హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి తెలుసు స్వీట్ పొటాటో వాటర్ లేకుండా బాయిల్ చేసుకోవచ్చు అని? అయితే మనం ఈ స్వీట్ పొటాటోస్ని వాటర్లో ముందుగా సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా రబ్ చేసి క్లీన్ చేయాలన్నమాట. తర్వాత బౌల్ కానీ ప్యాన్ కానీ పెట్టి నేనైతే బౌల్ పెట్టానండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని అందులో వేసేసుకొని దాని తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి. నేనైతే 3 స్వీట్ పొటాటోస్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టు ఇక్కడ నేను బటర్ అనేది వేస్తున్నాను. మీ అంటే నేను ఇంట్లో తయారు చేసిన బటరే ఉంటే వేస్తున్నాను అనమాట. మీకు లేదు అంటే బయట నుంచి తెచ్చుకున్న బటర్ అయినా పర్వాలేదండి. బటర్ వేసినప్పుడు పొగలొచ్చినాయి కదండీ, భయపడకండి. అది కింద మనకేందంటే వాటర్ ఉన్నాయి కదా, వాటర్ మీద అట్లా బటర్ వేసేసరికి పొగ ఫామ్ అయిందనమాట. తర్వాత మనం మూత పెట్టేసుకొని అట్లా 2 టైమ్స్ కలిపెట్టుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. కలిపెట్టుకున్న తర్వాత కింద మనకి అడుగున కాలిపోయినట్టు పైన ఉడికినట్టు వస్తుందండి. అది చాక్ పెట్టి మనం గుచ్చి కనుక చూసుకున్నట్లయితే మనకు అర్థమైంది. ఇంకా అది నేను స్టవ్ ఆఫ్ చేసేసి దించేసేసి అట్లా మనం అంటే తోలు తీసేసుకొని తినేసేయడమేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి తెలుసు స్వీట్ పొటాటో వాటర్ లేకుండా బాయిల్ చేసుకోవచ్చు అని? అయితే మనం ఈ స్వీట్ పొటాటోస్ని వాటర్లో ముందుగా సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా రబ్ చేసి క్లీన్ చేయాలన్నమాట. తర్వాత బౌల్ కానీ ప్యాన్ కానీ పెట్టి నేనైతే బౌల్ పెట్టానండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని అందులో వేసేసుకొని దాని తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి. నేనైతే 3 స్వీట్ పొటాటోస్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టు ఇక్కడ నేను బటర్ అనేది వేస్తున్నాను. అంటే నేను ఇంట్లో తయారు చేసిన బటరే ఉంటే వేస్తున్నాను అనమాట. మీకు లేదు అంటే బయట నుంచి తెచ్చుకున్న బటర్ అయినా పర్వాలేదండి. బటర్ వేసినప్పుడు పొగలొచ్చినాయి కదండీ, భయపడకండి. అది కింద మనకేందంటే వాటర్ ఉన్నాయి కదా, వాటర్ మీద అట్లా బటర్ వేసేసరికి పొగ ఫామ్ అయిందనమాట. తర్వాత మనం మూత పెట్టేసుకొని అట్లా 2 టైమ్స్ కలిపెట్టుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. కలిపెట్టుకున్న తర్వాత కింద మనకి అడుగున కాలిపోయినట్టు పైన ఉడికినట్టు వస్తుందండి. అది చాక్ పెట్టి మనం గుచ్చి కనుక చూసుకున్నట్లయితే మనకు అర్థమైంది. ఇంకా అది నేను స్టవ్ ఆఫ్ చేసేసి దించేసేసి అట్లా మనం అంటే తోలు తీసేసుకొని తినేసేయడమేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్తో కలుద్దాం.